హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈ స్వీట్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఈ స్వీట్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికోసం అయితే నేను 2 బీట్రూట్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకున్నా. పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఎదిగే పిల్లలకైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చాలా అవసరం కదా. ఇప్పుడైతే ఇలా సన్నగా తురిమేసుకున్నా. నేను సన్నగా తురిమేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది. ఉడకడం కూడా తొందరగా ఉడికేస్తుంది. దానికోసం అయితే నేను ఒక 3-4 స్పూన్ల కొబ్బరి పౌడర్, బొంబాయి రవ్వ, ఇలాచీ పౌడర్, ఒక 2 స్పూన్ల నువ్వులు, గుమ్మడి గింజలు ఉంటాయి కదా పైన గార్నిష్ కోసం, అవి తీసేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని రవ్వ ఉంటుంది కదా, ఒక 3-4 స్పూన్లు తీసుకున్నాను నేను. అది ఆ నెయ్యిలో వేసి వేయించేసుకోవాలి. కొద్దిగా కలర్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అందులోనే కొబ్బరి పొడి అది కూడా వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నేను రెండింటితో వేస్తున్నా కాబట్టి ఒక 3-4 స్పూన్లు తీసేసుకున్నా. అది చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే అందులోనే చక్కగా వేగాక బీట్రూట్ కూడా వేసి వేయించేసుకోవాలి. ఇంకేమైనా నెయ్యి అవసరం అనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా వేసి చక్కగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇదంతా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనము ఎంత స్టవ్ సిమ్ ఆలోపు నేను ఒక డబ్బా షేపు ఇట్లా మన ఇంట్లో ఏది ఉంటుంది తీసేసుకొని దానికి నెయ్యి రాసేసి పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఎంత చక్కగా చిన్నగా పెట్టి వేయించుకుంటామో అంత చక్కగా ఉడికేస్తుంది. తొందర ఫాస్ట్గా ఉడుకుతుంది బీట్రూట్. స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. చక్కగా మంచిగా వేయించుకోవాలి. కొంచెం బీట్రూట్ స్మెల్ వస్తుంది కదా, అదంతా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇప్పుడైతే నేను 1/2 కప్పు షుగర్ తీసేసుకున్నా. బీట్రూట్ షుగర్ ఉంటుంది, అందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకుంటున్నా. ఇంకో 2 స్పూన్లు అట్లా పడితే టేస్ట్ చూసి వేసుకోవచ్చు, ఎక్కువ అయితే పట్టదు. అది వేసి చూడు, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. పిల్లలకైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్, రక్తహీనత ఇట్లున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాం కాబట్టి కాల్షియం బాగుంటుంది. మనం బీట్రూట్ రసం తీసుకొని చేసి అది ఇది వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా అది ఉడికిన తర్వాత అందులోనే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇలా గట్టిగా అయ్యేదాకా తొందరనే వచ్చేస్తుంది. అంతా వాటర్ వాటర్ ఏం కాదు అది. ఇప్పుడు దాన్ని నెయ్యి రాసుకున్నాం కదా, దానిలోకి చేంజ్ చేసుకొని ఆ డబ్బాలోకి, స్టీల్ది ఉంటే స్టీల్ది, దేనికైనా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని నెయ్యి రాసేసుకొని, నేనైతే ఇది చక్కగా వస్తుంది కదా అని తీసేసుకొని ఇలా స్పూన్తో పైన మంచిగా స్మూత్గా అనుకోవాలి. పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇంకా పైనుంచి మనం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది బాగుంటుంది కదా గుమ్మడి గింజలు అని చెప్పేసి చిన్నగా చేసేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నా. ఇంకా పైనుండి కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు లైట్గా, కలర్ఫుల్గా అందంగా ఉంటుంది. పిల్లలు తింటే కూడా హెల్త్కి మంచిది కదా నువ్వులు. పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నెలకోసారి ఇలా చేసుకుంటే హెల్తీ. నేను వేసిన ఐటమ్స్ అన్నీ హెల్తీయే. రవ్వ ఎందుకు వేస్తామంటే పళ్ళకు అతుక్కోకుండా మంచిగా ఉంటుంది స్వీట్. ఒక్కసారి అయితే నచ్చితే ఇలా ట్రై చేయండి. పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. బయట నుండి కొనుకొచ్చుకున్న స్వీటా అని అడుగుతారు వాళ్ళు. ఇంక ఇప్పుడైతే డబ్బాను రివర్స్ చేసి మనం చల్లారేదాకా ఉంచి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్గా అయిపోయిన తర్వాత ఇలా రివర్స్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు ముక్కలు.
మనం ఏ పీసెస్ కిందనో అట్లా ఇట్లా ఎంత ముక్కలు కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. చూడండి అంత కలర్ఫుల్గా ఉంది. అసలు బీట్రూట్ కలర్ అంటేనే చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా ఇస్తే తినరు కదా బీట్రూట్, క్యారెట్. పిల్లలకి ఇలా చేసిస్తే బాగుంటుంది. కొత్తగా ఉందని చెప్పేసి రోజుకో ముక్క తిన్నా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇది. నేను ఎందుకంటే పాలు ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ నెయ్యి వేసాం. నెయ్యి వేసి వేయించుకున్నాం కదా, అందుకే. పాలు వేయంది ఉడకదేమో అని అనుకోకండి. సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికేస్తుంది తొందరనే. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. చక్కగా అసలు బయట నుండి కొనుకొచ్చుకున్నారా అని అనుకుంటారు కొందరు ఇలా చూస్తే. సాఫ్ట్గా అలా నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోద్ది స్వీట్. ఎముకల బలానికి ఇట్లా చేసుకొని తింటే చాలా హెల్దీ. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకైనా ఎంతో చాలా హెల్దీ కాబట్టి ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా. ట్రై చేసి మీకు మంచిగా వస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన స్వీట్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీలో ఎంతమందికి బీట్రూట్ కలర్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అదైతే. ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి, మీరు తినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.